హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ రిటెన్షన్ సంబంధించి కానీ ఆక్షన్ సంబంధించి కానీ ఎలాంటి గైడ్ లైన్స్ ఇంతవరకు రాలేదు. మంత్ ఎండ్లో వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల బోడంత కైట్ ఫ్లయింగ్ జరుగుతుంది. కైట్ ఫ్లయింగ్ అంటే అదే రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాంట్లో ఏది నిజమో ఏది నిజం కాదో తెలియదు మనకి. వచ్చిన సోర్సెస్ గట్టి సోర్సెస్ నుంచి వస్తున్నాయి కానీ వీ డోంట్ నో ది వెరాసిటీ ఆఫ్ దోస్ క్లెయిమ్స్. అవి ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలీదు. తాజాగా వస్తున్న వార్త ఏంటంటే సూర్యకుమార్ యాదవ్, ఇండియాస్ T20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ వదిలేసి తన పాతగూడు కేకేఆర్కి వెళ్ళిపోతాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కేకేఆర్కి అక్కడ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్, యంగ్ ఇండియన్ కెప్టెన్. మరి అతను ఉండగా ఇతను ఎందుకు తీసుకుంటారు? నాట్ హ్యాపీ విత్ అయ్యర్ అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. వాటెవర్, అది జరగచ్చా జరగకూడదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఐపీఎల్ రూల్స్ అనేది ఎక్కడ క్లారిటీ ఉండదు, సిచ్యుయేషన్ బట్టి మారుతుంటాయి. మనం లేటెస్ట్గా చూసాం కదా, అన్క్యాప్ ప్లేయర్గా ధోనిని తీసుకొస్తున్నారని చెప్పి వార్త వచ్చింది. ధోని అన్క్యాప్ ప్లేయర్ ఏంటి అంటే గతంలో ఎప్పుడో వదిలేసిన రూల్ మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. ఇది ఎలా ఉంటుందంటే షో మీ ద మ్యాన్, ఐ షో యూ ద రూల్. అంటే మనిషిని బట్టి రూల్ చేసేది ఒకటి గవర్నమెంట్లో మేము తరచుగా వినేవాళ్ళం ఒక మాట, మనిషిని బట్టి రూల్ మారుతుంటుంది. అలాగే ఇక్కడ ఐపీఎల్లో రూల్స్ అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అవసరం కుదిరితే మారుతూ ఉంటాయి. ఇప్పుడు అసలు ట్రేడింగ్ విండో ఓపెన్ ఉందా? ట్రేడింగ్ విండో అనేది ఒకటి ఉండాలి కదా. లేకపోతే హార్దిక్ పాండ్యా చేసినట్టు హార్దిక్ పాండ్యా కేసులో జరిగిన ట్రాన్స్ఫర్ ఏమైనా జరుగుతుందా? ట్రాన్స్ఫర్కి ఏంటి గైడ్ లైన్స్ ఏంటి ఏం తెలియదు మనకి. అయినప్పుడు అన్నీ అయిపోతుంటాయి. బోత్ పార్టీస్ విల్ బ్యాక్. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఫ్రాంచైజీలు కూడా పలుకుని ఒక నిర్ణయానికి వస్తారు. దానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఓకే అండి. సో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇది జరగకపోవచ్చు అనడానికి కూడా ఏమీ లేదు. కానీ ప్రస్తుతానికి నన్ను అడిగితే మెగా ఆక్షన్ ముందు ట్రాన్స్ఫర్లు ట్రేడింగ్లు ఎందుకు ఉండాలి? మెగా ఆక్షన్లో మీరు రిటర్న్ చేసుకోండి, లేని వాళ్ళని మీరు ఆక్షన్లో పెట్టండి. దే షుడ్ కమ్ ఆన్ టు ద ఆక్షన్ టేబుల్. అది కదా రూల్. ఇదేంటో నాకు అర్థం కాలేదు. కానీ చాలా వార్తలు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఎలాగైతే రాహుల్ గోయింగ్ టు ఆర్సీబీ, రిషబ్ పంత్ గోయింగ్ టు సిఎస్కే, ఇలాంటి అనేక వార్తలు మనం వింటున్నాం కదా. అలాగే ఇప్పుడు తాజాగా ఇది చాలా గట్టిగా వినిపిస్తుంది, కేకేఆర్కి సూర్యకుమార్ వెళ్ళిపోతాడు. ఒక్కటి మనం ఊహించవచ్చు ఏంటంటే సూర్యకుమార్ ఈజ్ ఇండియాస్ T20 కెప్టెన్. ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాని కాదని అతను వరల్డ్ కప్లో ఇండియాకి వైస్ కెప్టెన్గా ఉన్నప్పటికీ రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత T20s నుంచి వైస్ కెప్టెన్ నార్మల్గా అతనే రావాలి. కానీ బీసీసీఐ ఏమనుకున్నారు, నో నాట్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ షుడ్ బి క్యాప్టెన్ అని చెప్పి సూర్యకుమార్ని క్యాప్టెన్ చేసినప్పుడు హీజ్ ఇండియా క్యాప్టెన్. అతను ఎలాగ వేరే క్యాప్టెన్ కింద ఆడతాడు? ఐపీఎల్లో సేమ్ ఫార్మాట్ కదా. ఇప్పుడు రోహిత్ శర్మ కంటే అది వేరే ఫార్మాట్. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒకవేళ రోహిత్ అండ్ సూర్య వాళ్ళు ముంబై ఇండియన్స్లోనే ఉంటే చాలా గమ్మత్తైన సిచ్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఇండియా క్యాప్టెన్స్, ఒకరేమో టెస్ట్ అండ్ వన్ డేస్ క్యాప్టెన్ రోహిత్ శర్మ, వాళ్ళు T20 క్యాప్టెన్ సూర్యకుమార్. వీళ్ళిద్దరూ క్యాప్టెన్సీ డిస్కార్డ్, అంటే క్యాప్టెన్సీ విషయంలో పనికిరాడు, లేకపోతే క్యాప్టెన్సీకి మేము పట్టించుకోవట్లేదు అనుకున్న ఒక ప్లేయర్ కింద ఆడడం అంటే చాలా విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో సూర్యకుమార్ యాదవ్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ అతనికి బీసీసీఐ కూడా వాంట్స్ హిమ్ టు బి అండ్ ఐపీఎల్ క్యాప్టెన్. ఎందుకంటే ఇండియా క్యాప్టెన్ ఐపీఎల్ క్యాప్టెన్గా ఉండకపోవడం ఏంటి? ఇది మనం అన్ఇమాజినబుల్ సిచ్యుయేషన్. సో అతను బయటికి వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ దానికి ఏమైనా ట్రేడ్ విండో లాంటివి ఓపెన్ ఉన్నాయా మనకు తెలియదు. ఈ రూల్స్ ఎలా ఉంటాయి ఏం అర్థం కాదు. ట్రేడ్ విండో అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అని తెలియదు. సడన్గా ట్రేడ్ విండో ఓపెన్ అయింది, ట్రేడింగ్ విండో, ఈ మార్పులు చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు ప్లేయర్స్ని. ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే శ్రేయస్ అయ్యర్ గోయింగ్ టు ముంబై, సూర్యకుమార్ గోయింగ్ టు కేకేఆర్, అంటే డైరెక్ట్ స్వాప్ ఇద్దరి మధ్య. అది ఒక వార్త వస్తుంది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు. వార్త అయితే వస్తుంది. బట్ సూర్యకుమార్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే నేను చెప్పేది ఏంటంటే సూర్యకుమార్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యానే పట్టుకుని ఆడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు చాలా ఎక్కువ మనీ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుని తెచ్చుకున్నారు, బాగానే ఉంది. కానీ హీ హ్యాస్ నాట్ పర్ఫార్మ్ అండ్ హీఈస్ నాట్ ఈవెన్ లీడింగ్ ఇండియా టీమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో మరి సూర్యకుమార్ని
ముంబై ఇండియన్స్ కెప్టెన్ చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, చేయొచ్చు కదా, అది కరెక్ట్ డెసిషన్ అవుతుంది. సో ఏదో ఒకటి జరుగుతుంది. ఈసారి యాక్చువల్గా నన్ను అడిగితే ఈ క్యాప్టెన్సీ సినేరియో చాలా ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా. ఒకవేళ ఈ రూల్ కనుక ట్రేడింగ్ విండో కనుక ఓపెన్ ఉండి రాహుల్ గోయింగ్ టు ఆర్సీబీ బిఫోర్ ఆక్షన్, రిషబ్ గోయింగ్ టు సిఎస్కే, ఇలా జరిగితే మన కనుక చాలా ఫ్రాంచైజీల క్యాప్టెన్ను మారుతారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకు అనిపిస్తుంది ఏంటంటే కొంతమంది క్యాప్టెన్స్ చాలా సేఫ్గా ఉన్నారని చెప్పి. ఎవరు సేఫ్గా ఉన్నారు? రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సేఫ్, కొనసాగుతాడు, తిరుగులేదు. శుభ్మన్ గిల్కి తిరుగులేదు. గుజరాత్ టైటన్స్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేయకపోయినా లాస్ట్ సీజన్లో, బికాజ్ ఈజ్ అన్ యంగ్ క్యాప్టెన్. అలాగే సిఎస్కేకి రుతురాజ్ ఉంటాడు, హార్దిక్ పాండ్యా ఉంటాడు, ఎవరికి మన ముంబైకి. ఈ నలుగురే మనకి షూర్ షాట్ క్యాప్టెన్స్గా కనిపిస్తున్నారు. మరి శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా ఉండాలి, మామూలుగా అయితే ఉండాలి. ఇప్పుడు ఈ వార్త రాకుండా ఉంటే శ్రేయస్ అయ్యర్ కూడా ఉండాలి. సో ఈ 5 ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్యాట్ కమిన్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, కానీ ప్యాట్ కమిన్స్ మీద ఎప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవైలబిలిటీ, ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి, అవైలబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవైలబుల్గా ఉన్నాడా లేదా, అతను టెస్ట్ మ్యాచ్లు ప్రామినెన్స్ ఇస్తున్నాడా, అతను వస్తాడా రాడా, ఫాస్ట్ బౌలర్స్కి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ప్యాట్ కమిన్స్ విషయంలో కూడా మనకి ఎలాంటి గ్యారంటీ లేదు. అలాగే ఆర్సీబీ వాళ్ళు మళ్ళీ ఫ్యాఫ్ డు ప్లెసీని మళ్ళీ ఆక్షన్లో టేబుల్ మీద పెట్టి మళ్ళీ తీసుకుని మళ్ళీ క్యాప్టెన్ చేస్తారా, అది కూడా డౌటే. ఫ్యాఫ్ డు ప్లెసీ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అండ్ ఆల్ దే మస్ట్ బీ లుకింగ్ ఫర్ ఎ న్యూ క్యాప్టెన్ ఈ సీజన్లో. ఫ్యాఫ్ డు ప్లెసీ లాస్ట్ సీజన్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు, బట్ ఐ థింక్ దే మస్ట్ బీ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్. సో ఎవరు కూడా మనకి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి ఎలాగో కొత్త క్యాప్టెన్ కావాలి. శిఖర్ ధవన్ రిటైర్ కూడా అయిపోయాడు డొమెస్టిక్ నుంచి. శామ్ కరణ్ మళ్ళీ కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. సో చాలా టీమ్స్కి, ఢిల్లీ క్యాపిటల్స్కి మరి రిషబ్ పంత్ ఉండాలి, మామూలుగా ఈ చెన్నై సూపర్ కింగ్స్కి లాంటి వార్తలు లేకపోతే ఉండాలి. లేని పక్షంలో ఒకవేళ ఈ ట్రేడింగ్ కనుక జరిగితే చాలా టీమ్స్కి క్యాప్టెన్స్ మారుతారు. ఈసారి ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలా కాకుండా యాక్చువల్గా ఇలాంటి ట్రేడింగ్లు ఏం జరగలేదు, అయినా ఎల్ఎస్జీ మేనేజ్మెంట్తో సరిపడని రాహుల్ బయటకు వచ్చేస్తాడు, అలాగే రోహిత్ శర్మ కూడా బయటకు వస్తాడు, హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఆడడు అని అనుకున్నా సరే, వాళ్ళిద్దరు కనుక ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే చాలా పెద్ద అమౌంట్కి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. మెగా ఆక్షన్ కాబట్టి పెద్ద అమౌంట్కి వెళ్తారా, లేకపోతే ఎంత అమౌంట్కి వెళ్తారో మనకు తెలీదు. చాలా టీమ్స్ వాళ్ళ కోసం పోటీ పడే అవకాశం ఉంది. అలాగే సూర్యకుమార్ కూడా, బికాజ్ ఈజ్ ఇండియా క్యాప్టెన్, ఈ మే నాట్ బి ప్లేయింగ్ అండర్ హార్దిక్ పాండ్యా, అతను కూడా బయటకు వస్తే, ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే, ఈ కమ్స్ అండర్ ది హ్యామర్, అతని గురించి కూడా చాలామంది వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరిగే పాసిబిలిటీస్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఆక్షన్లో క్యాప్టెన్స్ గురించి కూడా చాలా టీమ్స్ గట్టిగా ప్రయత్నం చేస్తాయి. క్యాప్టెన్స్ అక్కడ ఉన్న వాళ్ళలో పెద్దగా అవైలబుల్ లేరు, మళ్ళీ ఫారిన్ క్యాప్టెన్స్ కోసం వెళ్ళాలి. లేని పక్షంలో లేని టీమ్స్ ఏంటంటే ఫారిన్ క్యాప్టెన్స్ కోసం వెతుక్కోవాలి. టీమ్స్ లైక్ పంజాబ్ కింగ్స్, ఒకవేళ వీళ్ళెవరో బయటికి రాకపోతే. లేని పక్షంలో క్యాప్టెన్స్ గురించి చాలా పెద్ద, ఇప్పుడు ఎల్ఎస్జీ నుంచి రాహుల్ బయటకు వచ్చినా, రోహిత్ బయటకు వచ్చినా వాళ్ళ కోసం చాలా టీమ్స్ పోటీ పడే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఈసారి ఆక్షన్లో క్యాప్టెన్స్, ప్లేయర్స్ మీద కాకుండా క్యాప్టెన్స్ మీద కూడా చాలా ఫోకస్ ఉంటుంది. వాళ్ళ మీ గురించి కూడా చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతాయి వాళ్ళని తీసుకోవడానికి. కొత్త క్యాప్టెన్స్తో, ముఖ్యంగా ఇండియన్ క్యాప్టెన్స్ విషయంలో చాలామంది ఇప్పుడు మనకు ఫీల్ అవుతుంది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఇండియన్ క్యాప్టెన్స్ అని చెప్పి. సో ఇండియన్ క్యాప్టెన్స్ మరి అంతమంది ఉన్నారా? 10 టీమ్స్కి సరిపడా క్యాప్టెన్స్ ఉన్నారా? ఉండాలి అంటే కొంతమంది తమ టీమ్స్ నుంచి బయటికి రావాలి, రిటెన్షన్స్ కూడా వద్దనుకుని బయటికి రావాలి. సో రిటెన్షన్స్ వద్దనుకోవడానికి ప్లేయర్స్కి ఎప్పుడు ఛాయిస్ ఉంటుంది. సో ఆ రకంగా కొంతమంది ప్లేయర్స్ బయటకు వస్తే వాళ్ళకి మంచి ఆక్షన్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది, క్యాప్టెన్సీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సినారియో ఉండబోతుంది. మరి ఇంకా క్యాప్టెన్సీస్ కావాల్సిన క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు, ఎవరు బయటకు వస్తే క్యాప్టెన్స్ అవుతారు, అది కూడా చెప్పండి. ఇంకొక వార్త కూడా వస్తుంది ఏంటంటే, అదే ట్విట్టర్లో లైట్గా అనిపించింది నాకు, సంజు శాంసన్ కోసం కూడా సిఎస్కే ట్రై చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ఎలాగైతే ఇప్పుడు అన్అఫిషియల్గా స్కైని అప్రోచ్ అయ్యారు కేకేఆర్ అన్నట్టుగానే, ఇప్పుడు సిఎస్కే కూడా సంజు శాంసన్ గురించి కూడా ట్రై చేస్తున్నట్టు, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా
అవి కూడా వార్తలు వస్తాయి. సో చాలా సిచ్యుయేషన్ ఇస్ రైట్ విత్ లాడ్ ఆఫ్ రూమర్స్, లాడ్ ఆఫ్ స్పెక్యులేషన్ కదా.